వాక్యం మీద కాకుండా వేరే అంశాల మీద నీ జీవితాన్ని కట్టామనుకోండి, నిజంగా నీవు పడిపోతావు. కష్టం రాగానే దేవుని వదిలేస్తావు, నింద రాగానే దేవుని వదిలేస్తావు, చిన్న ఆపద రాగానే దేవుని వదిలేస్తావు. పరిచర్య కోసం నాగడి మీద చేసిన తర్వాత మళ్ళీ వెనుకకు జారిపోవడానికి కారణం ఏంటి తెలుసా? నువ్వు ఒక కమిట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ కమిట్మెంట్ని ప్రక్కన పెట్టి మరలా లోకంలోకి వెళ్ళిపోతున్న వ్యక్తివి అయితే నువ్వు వాక్యం మీద నీ జీవితాన్ని కట్టుకోవట్లేదు, ఇసుక మీద కడుతున్నావు. చాలామంది ఈ రోజున ప్రభువుని ఎలా నమ్ముకుంటున్నారు? ఏదో శారీరక అవసరాల కొరకు నమ్ముకునేటువంటి వారు ఉంటారు. స్వస్థత జరిగిందండి ప్రభువుని నమ్ముకుంటే, అందుని బట్టి ప్రభువుని నమ్ముకున్నామండి. లేకపోతే పిల్లలు లేకపోతే పిల్లలు కలుగుతారని ప్రభు దగ్గరికి వచ్చాము, అందుని బట్టి ప్రభువుని నమ్ముకున్నామనే నువ్వు నమ్ముకుంటే కనుక, ఒకవేళ నీ జీవితంలో కష్టం రాగానే ప్రభు మాకు అచ్చి రాలేదండి, ప్రభు ద్వారా మాకేం జరగట్లేదండి, అప్పుడు జరిగినాయి కానీ ఇప్పుడు ఏం జరగట్లేదు, అందుని బట్టి నేను మరలా సన్నిధికి రావట్లేదండి, అందుని బట్టి మరలా లోకంలో జారిపోతాను అంటావు. నువ్వు వాక్యం మీద నీ జీవితం కట్టబడింది అనుకోండి. ఏమంటే యోబుకి శ్రమలు రాలేదా? యోసేపుకి శ్రమలు రాలేదా? దావీదుకి శ్రమలు రాలేదా? ఎస్తేరుకి శ్రమలు రాలేదా? ఇంకా అపోస్తలుడైన పౌలు గొప్ప దైవజనుడు, అనేక మంది కోట్లాది మంది దీవెనకరంగా ఉన్న దైవజనుడికి శ్రమలు రాలేదా? మరి ఎందుకు వారు పడిపోకుండా ఉన్నారంటే వారి వాక్యం మీద వారి జీవితాన్ని ఏం చేసుకున్నారు? కట్టుకున్నారు.